విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మన ఉద్యోగాలు రావాలంటే ముందు ఇతర పార్టీలు ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు మనం లాక్కుంటే మన ఉద్యోగాలు మనం తీసుకోవచ్చనే ఉద్దేశాన్ని కలిగి ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది నిరుద్యోగులతో కలిసి. తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయంటే వాళ్ళ ఉద్యోగాలు లాక్కోవాలా. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఒకటే వేడుకుంటున్నాను, మీలో కొంతమంది మనతో చేతులు కలపండి. అందరూ అవసరం లేదు, సరే వాళ్ళు 3 లక్షల జాబులు ఇస్తారా, ఇవ్వండి. 3 లక్షల జాబులు ఇచ్చినా కూడా 30 లక్షల జాబులలో మరి మనం 30 లక్షల మంది నిరుద్యోగుల్లో 3 లక్షలకు పోతే 27 లక్షల జాబులు మరి ఎక్కడి నుంచి తీసుకురావాలా? మరి 27 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది? సరే వాళ్ళు 3 లక్షల జాబులు కూడా ఇవ్వనియండి, ఇచ్చినా కూడా ఇంకా 27 లక్షల మంది నిరుద్యోగుల పొజిషన్ ఏంటిది? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే మనం